ఈ పార్లమెంట్ సీటుపై పట్టు సాధించడానికి మూడు పార్టీలు కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. చేవెళ్లలో మూడు పార్టీల పరిస్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ స్థానికులు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉందా, ముఖాముఖి పోటీ ఉందా అనే విషయం కూడా మనం చర్చించుకుంటే, చాలామంది ట్రయాంగిల్ ఫైట్ అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖాముఖి పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతుందని తెలుస్తుంది. చేవెళ్లలో మనం చూసుకున్నట్లయితే ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ నియోజకవర్గం మొత్తం గ్రామీణ ప్రాంతం వాతావరణం ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంత వాతావరణం ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలు చాలా అత్యంత ఆధునిక జీవితాన్ని, చాలా హైఫై లైఫ్ను ఎంజాయ్ చేస్తారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, పరిగి, వికారాబాద్, తాండూరు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 అసెంబ్లీలలో గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరో 2 చోట్ల భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇప్పుడు భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విభజన అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో, అలాగే 19 ఎన్నికల్లో 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థినే ఇక్కడ గెలిచి వచ్చాడు. అయితే మూడోసారి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా అనే ఉత్కంఠత అయితే నెలకొంది. మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి కూడా 2014లో అలాగే 2019లో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఒక ప్రయోగం చేసి సూపర్ డూపర్గా సక్సెస్ అయింది. అప్పట్లో 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, గెలిపించుకుంది. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమయ్యారంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీలో నుంచి సెకండ్ టైం పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పైన ఓడిపోవడంతో ఆయన 2019 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ప్రచారంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ ముగ్గురు ఉన్న అభ్యర్థుల్లో బీజేపీనే ఫస్ట్ టైం అంటే తమ పార్టీ అభ్యర్థి ఎవరు అని ప్రకటించడంలో కొండా విశ్వేశ్వరరెడ్డి పేరును ఫస్ట్ టైం ఎన్నికల స్టార్టింగ్లోనే ఈ 3 పార్టీలలో మొదటి నంబర్లో బీజేపీ ఉంది. అంటే తమ అభ్యర్థిని ప్రకటించింది. అప్పటి నుంచే ఈయన ప్రచారం అంటే మిగతా ఇద్దరితో పోల్చుకుంటే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారం చేయడం మిగతా ఇద్దరికంటే ముందే స్టార్ట్ చేశారు. మోడీ చరిష్మా ఆయనకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలన్నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేనికంటే అబ్కి బార్ 400 పార్ అన్న నినాదం జనంలోకి తీసుకెళ్తున్నారు. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అన్ని విభాగాలు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం చేవెళ్లలో పనిచేస్తున్నాయి. వాళ్ళంతా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు, బస చేస్తున్నారు, ప్రచారం అయితే విస్తృతంగా చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఉన్న ఇక్కడ ఈ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే మహేశ్వరంలో అలాగే రాజేంద్ర నగర్లో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఈ మైనార్టీ ఓట్లకు సంబంధించి బీజేపీ ఈజీగా గెలవాలంటే వాళ్ళ దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది. ఎంఐఎంకు సంబంధించిన అభ్యర్థి కనుక ఎన్నికల్లో పోటీ చేస్తేనే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే నంబర్ గేమ్లో భాగంగా ఓట్లు చీలిపోతాయి కారణంగా గెలుస్తాయి. అయితే ఇక్కడ ఈసారి ఈ ప్రయోగం చేయడానికి ఎంఐఎం ముందుకు రాలేదు. కాబట్టి ఎంఐఎంకు సంబంధించిన అభ్యర్థి ఎవరు చేవెళ్లలో నిలబడలేదు. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలవడానికి అస్సలు అవకాశాలే లేవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అది పరోక్షంగా బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్ అవుతుంది, కాసాని గెలుపుకు అవకాశం కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక రంజిత్ రెడ్డి ఆయన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. అయితే చివరి క్షణంలో ఆయన పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన అయితే విస్తృతంగా ఆయన కూడా ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. వ్యక్తిగత పరిచయాలు కానీ, నియోజకవర్గంలో గతంలో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కానీ తన గెలుపుకు దోహదం చేస్తాయని ఆయన చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2019లో బీఆర్ఎస్ పార్టీ
రంజిత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో దింపినప్పుడు ఈయన కూడా ఫ్రెష్ క్యాండిడేటే, ఇతను కూడా గతంలో రాజకీయ అనుభవం ఎలాంటిది లేదు, అయినా భారతీయ జనతా పార్టీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ గెలవటాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే వాళ్ళల్లో ఒక నిరాశ కనిపిస్తుంది. ఎందుకంటే రంజిత్ రెడ్డిని అయితే తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ అయితే ఇప్పించుకున్నారు, కానీ ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఊహించినంతగా జనాలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా చేరతారని, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరతారని చాలా ప్రచారం జరిగింది. ఆయన గాంధీ భవన్ వరకు కూడా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యారు. ఎందుకు అయ్యారు అనేది దానిపైన ఇంకా అంత స్పష్టత రాలేదు. ఆయన తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కోసమే పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు గ్యారంటీల విషయంలో ఓటర్లలో అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఓటర్లంతా నిలదీస్తున్నారు. అదే అక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకే, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అసంతృప్తి బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ రంజిత్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే కాసాని గెలుపుకే, అంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకే అవకాశం ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి 2024లో మనం చూసుకున్నట్లయితే 2014లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే కొండా విశ్వేశ్వరరెడ్డిని ఫ్రెష్గా దింపింది. 2019లో రంజిత్ రెడ్డిని కొత్తగా పరిచయం చేసింది. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ కొత్త అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలోకి దింపింది. అయితే గతంలో 2 సార్లు ఇక్కడ నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో దూసుకువెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. కొత్త అభ్యర్థులతోనే ఈ గతంలో చూసిన బీఆర్ఎస్ పార్టీ ప్రయోగం చేసి విజయం సాధించని చెప్పవచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే కాసాని జ్ఞానేశ్వర్, ఆయన స్థానికుడు, అది బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది. అలాగే దాదాపుగా 93 బీసీ సంఘాలకు అండ కాసాని జ్ఞానేశ్వర్కు ఉంది. అంటే ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కనుక మనం చూసుకున్నట్లయితే బీసీలు 50% కంటే ఎక్కువ మంది జనాభా ఉంది. వాళ్ళంతా మూకుంపడిగా కాసానికి ఓటేస్తారని బీఆర్ఎస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. బీసీల అండ కూడా కాసాని జ్ఞానేశ్వర్కు ఉంది. కాబట్టి ఇక్కడ గెలుపు అనేది చాలా ఈజీగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తుంది. చాలా ప్రణాళికబద్ధంగా, చాలా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుంది. ఎక్కడికక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా అక్కడ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్కు సంబంధించి. అయితే గతంలో కాసాని జెడ్పీ చైర్మన్గా పనిచేశారు, అలాగే ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేశారు. ఆ టైంలో ప్రజలతో సత్సంబంధాలు, ఆయనకున్న సంబంధాలు, వ్యక్తిగత రిలేషన్స్ కూడా ఈ ఎన్నికల్లో ఆయనకు బాగా యూజ్ అవుతున్నాయి. అప్పుడు జెడ్పీ చైర్మన్గా ఆయన ఎన్నో కార్యక్రమాలు జిల్లా అభివృద్ధి కోసం చేపట్టినవి, ఆయన చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయనకు ప్లస్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆయన విజయం సాధించేలా ఒక సోషల్ మీడియా వింగ్ కూడా చాలా బలంగా ఆయన కోసం పనిచేస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాలు ఇంటింటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు ప్రచారం చేస్తున్నారు. కాసానికి ఓటేయమని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. అలాగే బీసీ కార్డు కూడా ఈ ఎన్నికల్లో చాలా యూజ్ అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేసింది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొడతామన్న ధీమా అయితే గులాబీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు.